మీరు పదే పదే చెప్పిన మాట ఏంటంటే నా టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్, పర్టికులర్ గా విమెన్ అండ్ చిల్డ్రన్ అని చెప్పి మీరు పదే పదే చెప్పారు. బుకింగ్స్ కూడా ఓపెన్ అయినాయి. మన తెలంగాణలో అరౌండ్ 295 ఇది పెట్టారు, 150 ఇది పెట్టారు కదా. బట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చూస్తే కొంచెం లోవర్ సైడ్ టికెట్స్ కూడా ప్రైస్ చేశారు. బట్ ఏంటంటే మాక్సిమం పాసిబుల్ రేట్స్ పెట్టేసినట్టే మీరు ఈ సినిమాకి. బట్ ఫ్యామిలీస్, విమెన్, చిల్డ్రన్ టార్గెట్ అయినప్పుడు ఆ రేట్స్ ఎంతవరకు కరెక్ట్ అండి? కానీ మీరు చెప్పేది ఓన్లీ మల్టీప్లెక్స్ అండి. సో ఇక్కడ కూడా 150 కదా, మామూలు కూడా అమూల్ స్క్రీన్స్ 100 కూడా ఉన్నాయి. మీకు హైదరాబాద్ లో 100 రూపీస్ కూడా ఉన్నాయి, 150 ఉన్నాయి. సో అసలు దేనికి డిఫరెన్స్ ఉన్నాయి, పెంచలేదు అంటున్నా. మాక్సిమం అంటే మనకు 3Dలో ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకే పెట్టాము. ఈ సినిమాకు గవర్నమెంట్ నుంచి స్పెషల్ గా తీసుకున్నారంటే మేము ఏం పెంచలేదు. ఒరిజినల్ గా ఏదైతే ఉన్నాయో ఆ రేట్స్ మీద వెళ్తుంది. లేదండి, అంటే పెంచలేదు అంతవరకు అయ్యేది. బట్ ఏంటంటే చాలా సార్లు మనం ఆ 295లు, ఆ 150లు ఎక్కువ అని చెప్పి ఈ సినిమాలు ఎఫెక్ట్ అవ్వడం చూసాం కదా. అంటే మీరు టార్గెట్ ఆడియన్స్ కి ఎక్కువ. ఒకటి మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే, అందరికీ తెలుసు ఈ రోజు సినిమా బాగుంది అంటే ఆడియన్స్ వాళ్ళు స్పెండ్ చేయడానికి అస్సలు ఆలోచించట్లేదు. మంచి సినిమా ఉంటే దే ఆర్ కమింగ్. సమ్మర్ హాలిడేస్ చెప్పిన కదా, హాట్ గా ఉంటుంది బయట, సినిమా లోపలికి వచ్చి హిమాలయాల మధ్యలో ఉంటుంది, కూల్ గా ఉంటుంది సినిమా. దే విల్ ఎంజాయ్ ఫ్యామిలీ ఆడియన్స్.